గజ్వెల్లో రెచ్చిపోయిన కాంగ్రెస్ గుండాలు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గారి క్యాంప్ ఆఫీస్ మీద దాడి చేయడం కూడా జరిగింది. నమస్తే మిత్రులారా, అసలు జరిగిన ముచ్చట ఏంటంటే ఈ గజ్వేల్ క్యాంప్ ఆఫీస్ పైన ఈ కాంగ్రెస్ గుండాలు ఎందుకు దాడి చేశారు, ఈ మధ్య కాలంలోనే ఎందుకు ఈ రౌడీజం బాగా పెరిగిపోతుంది, రేవంత్ రెడ్డి లేని సమయంలోనే ఇటువంటి కారణాలు జరుగుతూ ఉన్నా ఈరోజు పోలీస్ శాఖ ఎందుకు నోరు మెదపకుండా ఈరోజు నోరు మూసుకొని మరి ఎందుకు ఖాళీగా కూర్చుంది, ఎందుకు సైలెంట్గా ఉండరు? తెలంగాణ సాధించిన కేసీఆర్ గారిని ఎట్లనో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు గౌరవం ఇవ్వలేదు. ఈరోజు రేవంత్ రెడ్డి ఏ కుర్చీ మీద అయితే సీఎంగా కూర్చున్నాడో ఆ కుర్చీ పదవి భిక్ష పెట్టింది కూడా కేసీఆర్. అట్లాంటి కేసీఆర్ని గౌరవించకుండా పలు సభల మీద ఆయన ఏ విధంగా మాట్లాడారో మీరు చూసిందే. అన్ని జరిగిన తర్వాత కేసీఆర్ గారి యొక్క క్యాంప్ ఆఫీస్ మీద దాడి చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే ఈ గజ్వేల్లో ప్రజెంట్ ఎమ్మెల్యే కొనసాగుతున్న కేసీఆర్ గారు, ఆ కేసీఆర్ గారు కొన్ని ఆ యొక్క జిల్లాలో జరుగుతున్న కొన్ని కార్యకలాపాల్లో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తమకు ఫ్లెక్సీ వేసుకున్నారు. ఆ ఫ్లెక్సీ వేసుకున్నందుకు అందులో మా ఎమ్మెల్యే ఫోటో ఎందుకు పెట్టలేదని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇది ఒక మాట చెప్పారట. అంతే. ఈ మాట చెప్పడంతో కాంగ్రెస్ పార్టీలో ఉన్న కాంగ్రెస్ నాయకుల మనసుల నుంచి ఒక గూండాగిరి, ఒక రౌడీగిరి, ఒక చెంచాగిరి అనేది మేలుకొని ఈరోజు ఆ క్యాంప్ ఆఫీస్ ఫర్నిచర్ని విరగొట్టి ఆ యొక్క అద్దాలను పలగొట్టి ఆ డోర్లను ధ్వంసం చేసి లోపలికి గూండాలకన్నా అద్భుతంగా చొచ్చుకుపోయి లోపల రేవంత్ రెడ్డి గారి యొక్క ఫోటోని పెట్టి జై రేవంత్ అన్న అనుకుంటూ నినాదాలు ఇచ్చి మళ్ళీ బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం, ఇదంతా చూస్తూ ఉంటే తెలంగాణ రాష్ట్రంలో మరో గొడ్డలి గ్యాంగ్, మరో రౌడీయిజం, మరో గూండాయిజాన్ని పెంచి పోషించినట్టుగా ఇక్కడ రేవంత్ రెడ్డి గారి దానికి ప్రధాన కారణం అన్నట్టుగా క్లియర్ కట్ కోపడతా ఉంది. ఇన్ని జరుగుతున్నా కూడా మన రాష్ట్ర హోంశాఖ మొద్దు నిద్రలో ఉంది, ఇంకా సోయలకు రాలేదు. ఈరోజు రాష్ట్రంలో శాంతి భద్రతలు ఈరోజు లైన్ దాటిపోతూ ఉంటే, ల్యాండ్ ఆర్డర్ గాడి తప్పిపోతూ ఉంటే ఈరోజు పోలీస్ శాఖ అధికార యంత్రాంగం ఏ ఒక్కరు కూడా వారిని బెదిరించడో, లేకుంటే కస్టడీలో తీసుకునడో, లేకుంటే వారిపైన యాక్షన్ తీసుకోవడం, లేకుంటే వారిపైన తగిన చర్యలు తీసుకుని వారిని జైలు పంపే కార్యక్రమాల దిశగా వీళ్ళేం పనిచేయట్లేదు. ఓన్లీ రేవంత్ రెడ్డి నినాదాల కోసం వీళ్ళు కూడా కాంగ్రెస్ కార్యకర్తలను మించి అద్భుతంగా పనిచేస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. అయితే తెలంగాణ సాధించిన ముఖ్యమంత్రి గారి పైన ఈ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారికి ఎందుకింత కోపమో, లేకుంటే ఇవన్నీ జరగడానికి కారణం ఏదో మినిట్ మినిట్ క్లారిటీగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఇక్కడ ఏం జరిగిందంటే గజ్వేల్ రెచ్చిపోయిన కాంగ్రెస్ గుండాలు, దాడులు తెరలేపిన రౌడీ మూకలు, బీఆర్ఎస్ అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ క్యాంప్ ఆఫీస్ కార్యాలయంపై దాడి, ఫర్నిచర్ ధ్వంసం చేసి కాంగ్రెస్ గుండాలు, కాంగ్రెస్ గుండాగిరిపై బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం. అయితే వీళ్ళ యొక్క చిచ్చరపుడు, వీళ్ళ ఏతుల వ్యవహారాన్ని ఒక్కసారి చూసుకునే ప్రయత్నం చేయండి, తర్వాత మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి చూడండి. ఈరోజు మా గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ గారికి మా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారి ఫోటో బహుమతిగా ఇవ్వడం అనే కాన్సెప్ట్ తో మేము వచ్చాము. కానీ మా గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ గారు ఎవరికి వినపడరు కనపడరు కాబట్టి ఆయనకి ఇస్తున్నాం అని భావించి ఆయన క్యాంప్ ఆఫీస్ లో మా రేవంత్ అన్న గారి ఫోటో పెట్టడం జరిగింది. అదే విధంగా ఈ రోజు ఈ ప్రోగ్రామ్ చేయడానికి ముఖ్య కారణం ఉన్న గ్రామ సభ, వార్డ్ సభ అయ్యేటప్పుడు ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ నాయకులు అని చలామణి అవుతున్న వాళ్ళు ఈ గ్రామ సభ, వార్డ్ సభలు ఆపాలి అనేసి ఫ్లెక్సీలో మా ఎమ్మెల్యే లేరు, ఆ ఫ్లెక్సీలో మా ఎమ్మెల్యే ఉంటేనే పని అవుతుంది అని జస్ట్ మాట వరుసకు ఒక మాట అన్నారు. ఆ మాట వల్ల ఈరోజు ఇంతకు మేము చేయడం జరిగింది.
కేసీఆర్ వినబడకున్నా, కేసీఆర్ కనబడకున్నా, కేసీఆర్ ఆ యొక్క క్యాంప్ ఆఫీస్కి రాకున్నా, కేసీఆర్ అసెంబ్లీకి రాకున్నా 2 జాతీయ పార్టీలను ఉచ్చిస్తున్నాడు. అది సరిపోదా? కేసీఆర్ వినబడకున్నా కనబడకున్నా ఈరోజు 2 దౌడలు బట్టి సరుస్తా ఉన్నాడు. అది సరిపోదా? కేసీఆర్ బయటికి రాకున్నా ఈరోజు చిటికెన వేరేతోటి ఈరోజు అదే ఎర్రవల్లి ఫామ్ హౌస్లో కూర్చొని రాష్ట్రాన్ని తన కనుసైగలు నడిపిస్తున్నాడు. అది సరిపోదా? ఈరోజు కేసీఆర్ని ఎదుర్కొనే దమ్ము లేక జాతీయ పార్టీలు లాక్కోలేక పీక్కోలేక సస్తా ఉన్నాయి. అది సరిపోదా? ఈరోజు కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీకి అడుగడుగున ఇస్తున్నది. అది సరిపోదా? ఇంకా కేసీఆర్ బయటకు వచ్చి ఏం చేయాలి? జస్ట్ ఆయన ఫామ్ హౌస్లో ఉంటూనే చక్రం తిప్పుతా ఉన్నాడు. ఆ మనిషే కనుక బయటకు వస్తే ఒక్క ప్రెస్ మీట్ పెట్టినందుకే 2 రాష్ట్రాల నుంచి నరేంద్ర మోడీ నుంచి మొత్తం అల్లాడిపోయారే. అటువంటి కేసీఆర్ బయటకు వస్తే మీకు తట్టుకునే దమ్ముందా? ఆయన అసెంబ్లీకి వస్తే అసెంబ్లీ బంద్ పెడతారు. ఆయన మీటింగ్ పెడితే లైవ్లు కాకుండా బంద్ పెడతారు. ఆయన మీటింగ్లు పెడితే మీరు లాస్ట్కి దానికి పర్మిషన్ ఇవ్వకుండా చేస్తారు. ఇక సరిపోదా? మీది ఎక్కడ తడిచిపోతుందో, ఎక్కడ కారిపోతుందో. కేసీఆర్ ఇక బయటికి రావాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీరు కుక్కలు లెక్క మరుగుతున్న ఈ బ్యాచ్లకు, కుక్కల కన్నా హీనంగా మరుగుతున్న ఈ బ్యాచ్లకు వీళ్ళ వెనకాల నడిపే ఓ పెద్ద కుక్క అయి ఉండి ఎప్పటికీ మొరిగినా కూడా కేసీఆర్ పేరు తీసి మొరుగుతున్నా కూడా ఏనాడు కూడా తెలంగాణ సింహాసనాన్ని అధిష్ఠించి రాజు కాలేడు. కుర్చీలో కూర్చున్నంత మాత్రాన రాజు ఎవరు కాలేడు. కుక్క బుద్ధి కుక్క బుద్ధే, కుక్క తోక వంకరే అన్నట్టుగా ఈరోజు వ్యస్త శస్త్రాలు నడుస్తూ ఉన్నాయి. తెలంగాణ వ్యవస్థ ఒకటి అర్థం చేసుకుంది. వాట్ ఈస్ ద కేసీఆర్, మేము ఏం కోల్పోయామనేది తెలంగాణ ప్రజలు ప్రతి ఒక్కరూ వాళ్ళకొక అవగాహనకు వచ్చిర్రు. వాళ్ళెందుకు తెలుసుకుంటున్నారు. ఈరోజు బరాబర్గా ఈరోజు మీరు రెచ్చిపోతున్నారు. ఈరోజు రేవంత్ రెడ్డి పక్క రాష్ట్రాలకు పోయి ప్రచారం చేసుకొని మిమ్మల్ని పంపించారు. చూసారా? దీన్ని మించిన చేతగానితనం ఎక్కడైనా ఉందా? నాయకుడు లెక్క ఉండాలి, సింహం తిరిగెరలాలి, రాజు రాజ్యులు లెక్కనే పరిపాలించాలి. కానీ ఎప్పుడు చూసినా కేసీఆర్ పేరుని తలుచుకుంటున్నాడు చెప్ప ఏమైనా ఉందా? కేసీఆర్ ప్రతి సభలు ఎక్కి తెలంగాణ గురించి మాట్లాడాను, తెలంగాణ ప్రజల సమస్యల గురించి మాట్లాడాను, తెలంగాణ ఏ విధంగా మనం ప్రయత్నాలు చేస్తే బాగుపడుతుందో అనే దాని గురించి కూడా మాట్లాడాను. ఏనాడు కూడా కిరణ్ కుమార్ రెడ్డి గురించో, రోషే గురించో, చంద్రబాబు నాయుడు గురించో మరి వీళ్ళ వెనకాల ఎప్పుడు ఆయన ఒకటే ముందు వీసినది చూసుకుంటూ పోయారు తప్ప ఈ వెనక కుక్కలు మురిగే వాటిని చూసుకోలే. అందుకని ఆ కుక్కలు మళ్ళీ మోపైనాయి. ఈరోజు మళ్ళీ ఆ కుక్కలు తయారైనాయి, మళ్ళీ మొరుగుడు మొదలు పెట్టినాయి. అంత మాత్రాన కేసీఆర్ గారి పరోగతి కానీ పరపతి కానీ ఏమైనా పడిపోతుందంట? ఏది కూడా పడదు, ఏది కూడా తగ్గదు, ఏది కూడా వంగదు. కేసీఆర్ రోజు రోజుకి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఓ పెద్ద కొడుకులాగా, ఈ తెలంగాణ రాష్ట్రానికి ఒక తెలంగాణ సాధకుడుగా కనిపిస్తాడు తప్ప మీలాంటి వ్యవహారాలు కాదు. ఈరోజు చరిత్ర తిప్పి చూస్తే ఒక్కొక్కడు బ్యాగులతో దొరికిన చరిత్ర, తిహార్ జైల్లో చిప్పకుడి తిన్న చరిత్ర, 87 క్రిమినల్ కేసులు ఉన్న చరిత్ర ఒక్కొక్కరికి ఉంది, ఒక్కొక్క తీరుగా. ఈరోజు ఇవన్నీ కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్లో కూర్చొని ప్రశాంతంగా వింటా ఉన్నాడు, ప్రశాంతంగా చూస్తూ ఉన్నాడు. అంత మాత్రాన కేసీఆర్ తగ్గిండనో, అంత మాత్రాన కేసీఆర్ పార్టీ కూలిపోయిందనో కాదు. జస్ట్ కృష్ణార్జున లెక్క ఇటు బామర్దులు, అదేవిధంగా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు వాళ్ళు బ్రహ్మాండంగా తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కార్పించారు. అది ఒకటి సరిపోదా? ఇంకేమైనా కావాలన్నా, దాన్ని మించేమైనా స్టఫ్ గిట్ల ఏమైనా కావాలన్నా అది సరిపోద్ది కదా. ఈరోజు కేసీఆర్ బయటికి రావాలి, కేసీఆర్ క్యాంప్ ఆఫీస్కి వస్తలేడు, కేసీఆర్ అసెంబ్లీకి వస్తలేడు. మొదలు మీరు రేవంత్ రెడ్డి చక్కగా పరిపాలన చేయమను, మొదలు మీరు రేవంత్ రెడ్డి తెలంగాణలో చక్కగా ఉండమని చెప్పు. మస్తు తెలంగాణలో ప్రజలను చక్కగా పరిపాలిస్తే సరిపోతుంది కదా. దాన్ని మించిన ఈ లఫంగి వ్యవహారాలు అవసరమా? ఈరోజు మీరు చేస్తున్న ఈ దాష్టికానికి, ఈరోజు మీరు ఈ దారుణానికి తెరలేపిన వ్యవహారానికి ఏదో ఒక రోజు వీఆర్ నోటెడ్ అని వాళ్ళు జస్ట్ సింపుల్గా ఇంగ్లీష్లో సోషల్ మీడియాలో నోట్ చేసుకుంటా ఉన్నారు. ఈరోజు మీరు విర్రవీగొచ్చు, అధికారం మీదుందని చాలామంది అవ్వచ్చు. ఇన్ని రోజులుగా చూస్తూ ఉన్నారు క్యాంప్ ఆఫీసుల మీద దాడులు, లేకుంటే ఎమ్మెల్యేల మీద దాడులు. ఇవన్నీ తెలంగాణ సమాజం చూస్తుంది. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు ప్రతిదీ నోటెడ్ చేసుకుంటా ఉన్నారు. ఎవరు కివాట్లు చేయాలనో అది చేస్తూనే ఉన్నారు. కేసీఆర్ గారు ఎవరిని ఎక్కడ దొక్కాలనో, ఎవరిని ఎట్లెక్కడ పండబెట్టాలనో బాధ్యతగా తెలిసిన నాయకుడు. అట్లాంటి మహామహా గూండాగాలను తన కనుసైగల్లోనే ఒక్కొక్కరికి చుక్కలు చూపించిన నాయకుడు అతను. అటువంటి నాయకుడు ఈరోజు మీరు ఈ చిల్లర వ్యవహారాలు చేస్తే చూస్తూ ఊరుకుంటాడని మీరు అనుకుంటున్నారు కావచ్చు. ఈరోజు రేవంత్ రెడ్డి ఉండడం మా వెనకాలని మీరు అనుకున్నారు కావచ్చు. గత 2.5 సంవత్సరాలుగా ఇక్కడ నడిచేది ఓన్లీ రూల్, అది కేసీఆర్ గారి రూల్ మాత్రమే. ఏదైనా హరీష్ రావు, కేటీఆర్ గారిని ఏదైనా అనుకున్నారంటే దానికి తగ్గట్టుగా రేవంత్ రెడ్డి నేర్చుకుంటున్నారు తప్ప ఏ విషయంలో కూడా రేవంత్ రెడ్డి తను అనుకున్న డిసిజన్లు ఎక్కడ కూడా నడవలే. ఈరోజు సాగదు కూడా. ఎవరైనా సరే ఈరోజు రేవంత్ రెడ్డి మా నాయకుడని గల్లా ఎగరేసి ఎవరైనా సొంత కార్యకర్తలైనా చెప్పే దిశ కూడా లేదు. ఎందుకంటే కాంగ్రెస్
కార్యకర్తల మీద పీకల మీద కాలు తొక్కుకుంటూ వెళ్ళి మరి తెలంగాణ సామ్రాజ్యాన్ని మొత్తం ఆందోళన పెత్తనాల్లో పెడతా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. ఈ రోజు ఎవరెవరో బయట నుంచి తీసుకొచ్చిన వాళ్ళని పదవులు అంటగట్టుకుంటూ పార్టీ కోసం పనిచేసిన పెద్ద నాయకులను సైతం అంతం చేసుకుంటూ వస్తున్నాడు. అంత గొప్ప చరిత్ర కలిగినాడు రేవంత్ రెడ్డి గారు. ఈ రోజు తెలంగాణ వ్యవస్థ మేలుకుంటుంది. ఈరోజు చేస్తున్న దాడులు ఈరోజు ఏదో మేము చేసేస్తాం కుమ్మేద్దాం అనుకుంటున్నారు, కానీ మీ వీపులు మోత మోగే రోజులు దగ్గరనే ఉంటాయి. ఇది నేను చెప్పే ముచ్చట కాదు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎందుకు సైలెంట్గా ఉన్నారో వాళ్ళకే అర్థం కాని స్థితిలో ఉన్నారు. ఈ రోజు వాళ్ళంతా కామ్ డామ్గా ఉన్నారంటే ఏదో ఒక రోజు పెద్ద బాంబు లేక పేలే అవకాశం ఉంది, ఏదో ఒక రోజు విస్ఫుటమయ్యే అవకాశం ఉంది. ఏదో ఒకరు తెలంగాణ రాష్ట్రాన్ని వాళ్ళు ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అరాచకాలని అన్నింటినీ వంచి మరి పాతలను తొక్కే రోజు కూడా దగ్గరలో ఉన్నట్టుగానే ఇక సునామీ వచ్చేటప్పుడు ఏ విధంగా ప్రశాంతంగా ఉంటుందో బీఆర్ఎస్ పార్టీ యొక్క సైలెంట్ నిదర్శనం కూడా ఇదే విధంగా ఉండబోతుంది. ఏ విధంగా రేవంత్ రెడ్డి ఎదుర్కోగలుగుతాడు, ఏ విధంగా ఈ చివాట్లు పెడుతున్న ఆకురౌడీలు లేకుంటే చెంచాగిరులు ఈ రోజు ఆ యొక్క క్యాంప్ ఆఫీసులో వెళ్ళి దాడి చేయాల్సిన అవసరమే వచ్చింది. ఒక్క మాట ఆ మహిళ చెప్పింది, జస్ట్ ఫ్లెక్సీల పేరు ఫోటో పెట్టారా మా ఎమ్మెల్యేని అడిగినందుకు ఈ రోజు మా మనసుల నుంచి గుండాయిజం రౌడీజం పుట్టుకొచ్చి మేము ఈ కార్యక్రమాలు చేసినాం అనుకుంటా మహిళ గారు చెప్తున్నారు. మరి మీ వెనకాల ఎవరు ఉన్నారో లేకుంటే మీరే ఎవరైనా మెప్పించే కార్యక్రమాలు చేస్తున్నారో, కానీ తెలంగాణ వ్యవస్థ స్థాపకుడు కేసీఆర్, అటువంటి కేసీఆర్ గారిని అడుగడుగున అగౌరవపరిచే ప్రతి ఒక్కరూ రేపు కేసీఆర్ క్షమిస్తాడేమో, కానీ కేటీఆర్ స్వాగిజం మీరు చూడలేదు, కేటీఆర్ యొక్క రెండో రూపం మీరు చూడలేదు. కేటీఆర్ గారు తలుచుకుంటే ఏం చేయగలడో అది రాబోయే రోజుల్లో మీకు క్లియర్ కట్గా 90 mm రాడ్ దిగుతుందో లేకుంటే 70 mm సినిమా చూపెడతాడో, కానీ మీకు ఖచ్చితంగా వీపుల మీద విమానం మొత్తం మోగే రోజులు కూడా దగ్గరలోనే రాబోతున్నాయి. ఈరోజు బీఆర్ఎస్ పార్టీలు ఎంత సైలెంట్గా ఉన్నారంటే అంత దానికి తగ్గట్టుగా చర్యకు ప్రతి చర్య జరిగే అవకాశం కూడా ఉంది. ఈరోజు ఎవరో ఆకురవుడి చెప్పినట్టుగా మీరు విని ఈరోజు ఇష్టానుసారంగా చేస్తే ఎవరి భవిష్యత్తు ఆగమైపోతుందో కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. తెలంగాణ సమాజం చూస్తుంది. పరిపాలన చేయమని కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తే రౌడీజం గూండాయిజానికి యొక్క కేసీఆర్ గారి యొక్క క్యాంప్ ఆఫీస్ పైన దాడికి పాల్పడతా ఉండరు. దీనికి ప్రతిదీ ఆన్సర్ చెప్పే రోజు అతి దగ్గరలోనే ఉంది.